నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బాడేపల్లి దేవతా గంగమ్మ ఆలయంలో అభిషేక అర్చనలు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం హసనాపురం గ్రామం మజిరేయరంగి వాళ్ళపల్లె బాడేపల్లి దేవతా ఆలయం నందు తెల్లవారుజామున క్షీరాభిషేకం నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. అలాగే గుడి విశిష్టత గురించి ఆలయ పూజారి తెలిపారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ బై సుబ్బారెడ్డి రాయచోటి. ओम श्री बाड़ेपल्ली देवताभ्ये नमः। आनंद कर्पूर नीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। गोविंदा गोविंदा जय बोलो गंगम्म तल्लिकी गोविंदा जय बोलो गंगम्म तल्लिकी गोविंदा जय बोलो गंगम्म तल्लिकी गोविंदा। नीराजनानंदरुद्धाचमनीयं समर्पयामि। जय बोल बोले बल्लम तल्लिकी పట్టుకోండి చెప్పమ్మా మీ పేరు చెప్పు చెప్పండి లాడుతున్నానే చిన్ని బాగమ్మా ఎంతో ఆనందంగా ఉన్నాను ఆనందం ఆడుతున్నా మళ్ళీ పలుకుతున్నా ఆనందం చెప్పు లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రధాన అర్చకులుగా చేస్తున్నాను. ఇక్కడ ఎర్రంగివల్లిపల్లి గ్రామ ప్రజలు యొక్క కులదైవమైన ఎర్రంగివాళ్ళపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ బాడేపల్లమ్మ తల్లి దేవతకి ఈరోజు దసరా పండగ అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ బాడేపల్లమ్మ తల్లి ఎంతో ప్రాచీనమైన గుడిగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో ఈ ఎర్రంగివానిపల్లి గ్రామంలో నివసించే బాడేపల్లి అనే ఇంటి పేరు గల గ్రామ ప్రజలందరికీ ఈమె కులదేవతగా ఉన్నది. కావున ఇక్కడ ఈ కులదేవత ప్రకారం వీళ్ళకి అభిషేకం ఒక్కొక్క రోజు వాళ్ళకి అనేక రకాల కోరికలు కోరుకుంటా ఉంటారు. ఆ కోరికలు మనసులో కోరుకొని నెరవేర్చిన తర్వాత ఆ అమ్మ కోరిన కోరికలు నెరవేర్చిన తర్వాత ఆ అమ్మకి అభిషేకం చేస్తూ ఉంటారు. ఈ అభిషేకం చేసిన తర్వాత చాలా మంది ఎంతో మంది కోరికలు నెరవేరినాయని మళ్ళీ వచ్చి అభిషేక పూజ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉంటారు. ఎంతో పట్టు వస్త్రాలు సమర్పించి అభిషేక పూజ కార్యక్రమాలు చేపించుకుంటూ ఉంటారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ బాడేపల్లమ్మ దేవతకి కోరిన కోరికలు నెరవేర్చే కొలువు బంగారంగా ఈ గ్రామ ప్రజలందరికీ ఎంతో మంచి చేయకూడుతున్నదని ఇక్కడ ప్రసిద్ధి. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఎర్రంగివాళ్ళపల్లి గ్రామంలో వచ్చిన ఈ గ్రామ దేవత అయినటువంటి బాడేపల్లమ్మ తల్లికి ప్రతి ఒక్కరూ పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని తగిన విధంగా అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈ చుట్టుపక్కల ఆడబిడ్డలు చెప్పుకొని వచ్చి మళ్ళీ విజయవంతం చేస్తున్నారని చెప్పండి.
ఈ పల్లెటూళ్ళ చుట్టుపక్కల ఆడపిల్లలు మళ్ళా వచ్చి తిరుగుతా వాళ్ళు బాగా ఈ చుట్టుపక్కల గ్రామంలో ఉండే ప్రతి ఒక్క మహిళలు ఆడపడుచులు అందరూ కూడా వాళ్ళ కోరికలు కోరుకొని కోడళ్ళు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మగారికి అభిషేక కార్యక్రమాలు చేర్చుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎంత పవర్ఫుల్ బాగా మంచి అమ్మ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా కోరుతున్నాము. ఏదైనా గుడి డెవలప్మెంట్ కోసం కూడా ఏదైనా దాన ధర్మాలు చేయవలసిందిగా కోరుతున్నాయి.